మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెలలో విశేషంగా మకర రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు? మెయిన్గా మకర రాశి వాళ్ళకి పడిన కష్టానికి తగిన ఫలితం రాబోతుంది. మీరు ఆకలితో ఉన్నప్పుడు భోజనం తింటారా? అవునా కాదా? సో ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టడం మర్యాద. సో ఇప్పుడు మీ జాతకంలో అదే. ఎంతకాలం నుంచి మీరు వేచి ఉన్న జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆ జాబ్ ఇప్పుడు రానా వస్తుంది. చాలా కాలం నుంచి రాలేదు, మీరు వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ ఆకలి, అరే నేను కష్టపడ్డాను నాకు ఫలితం దక్కలేదు అని ఆ వెయిటింగ్లో ఉన్నారు చూడండి, ఆ టైం రానే వచ్చింది. సో ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూస్. నేను సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అవుతాడు అమీర్పేటలో, సంవత్సరం అవుతుంది, జాబ్ రాదు. ఎప్పుడు అని ఇంకా వాడు వెయిట్ చేసి ఇంకా ఊరు వెళ్ళిపోదామని ట్రైన్ ఎక్కుతాడు. కరెక్ట్ వాడికి ఆ ట్రైన్ ఎక్కినప్పుడు ఫోన్ కాల్ వస్తుంది, కమ్ ఫర్ ఇంటర్వ్యూ హైటెక్ సిటీ. అదనమాట. సో వీడికి ఆ సమయం వచ్చింది, వీడు పడిన కష్టానికి వీడికి రిజల్ట్ రాబోతుంది. చిన్నదో పెద్దదో 10-20 వేలు మొదలెట్టాలి, తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. ఫస్ట్ అయితే మొదలు పెడతాడు, మంచి వీడికి రావాల్సిన అవకాశం వీడికి రాబోతుంది. తర్వాత ఇంకో మంచి విషయం ఏంటంటే గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గనక ఈ టైంలో వీడికి లగ్నంలో శని వేసుకొని గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో వీడికి ఆ జాబ్ జాయిన్ అయితే వీడికి గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక మనిషి జాయిన్ అయిన తర్వాత ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో శాలరీ లక్ష దగ్గర వచ్చి ఆగిపోతుంది. 1,20,30 అక్కడే. కానీ ఇప్పుడు గనక వీడు ఎవరైనా ఈ సమయంలో మకరం వాడు జాబ్ తెచ్చుకోగలిగితే అది చాలా దూరం, 10 లక్షల వరకు వెళ్తుంది. కొంతమందికి వస్తుంది CEO పోస్ట్ వచ్చి నెలకు 10 లక్షలు రావడం, 5 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు. సో ముహూర్తం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఏ ముహూర్తాన్ని చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ అయిపోవాలండి, వాడికి డైవర్స్ యోగం ఉంది, వాడు గనక సరైన ముహూర్తంలో చేసుకుంటే వాడు కనీసం 1 ఇయర్ సస్టైన్ అవుతుంది మ్యారేజ్. వారంలో ఇరిగిపోవాల్సింది సంవత్సరం పాటు వస్తుంది. అంటే ముహూర్తానికి అంత బలం ఉంది. సో మంచి ముహూర్త కాలంలో వీడు మకరం వాడు ఉన్నాడు కాబట్టి నవంబర్ 2 లోపల ఏదో జాబ్ జాయిన్ అవ్వాలి. అవకాశం వస్తుంది, చిన్నదో పెద్దదో జాయిన్ అయిపోండి. ఫ్యూచర్ చాలా గట్టిగా చాలా గొప్పగా ఉంటుంది. మనకు తెలియదు ఎవడంత దూరం పోతాడో. మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం టీవీలో, వీడేంది వాడేంది, మన ఫ్రెండ్స్ ఏంది ఫేస్బుక్లో. అలా వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు మొదలు ముహూర్తం ఉంటుంది చూడండి, ఆ ముహూర్త బలం ఉంటుందండి ఎక్కడో. ఆ ప్రకృతి వాడిని సహాయం చేస్తుంది వాడికి. ఆ సహకారంతో వాడు చాలా ముందుకెళ్ళిపోతాడు. వెళ్ళాల్సిన దానికంటే 10 రెట్లు 20 రెట్లు ఇంకా ముందుకెళ్ళిపోతాడు వాడు. లక్ష దగ్గర ఆగాల్సిన శాలరీ 6-7 లక్షల దగ్గరికి వెళ్ళి ఆగుతుంది వాడిది. సో ఆ మంచి సమయం ఉంది మకరంలో ఉన్న వాళ్ళకి, స్పెషల్గా సాఫ్ట్వేర్లో. సో మంచి సమయం ఉంది. రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడతారు. ప్యాడిల్ బాల్, పింగ్ బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, క్రికెట్, బేస్బాల్. వాడికి ఏ ఆట వీలు ఉంటే ఆ ఆటలు ఆడతాడు. ఈ నెల ఆటలు ఆడే ఆట ఎవరికంటే మకర రాశి వాళ్ళకి. అవి క్రికెట్ గ్రౌండ్లు ఉంటాయి కదా, ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడము, ప్యాడిల్ స్టేడియంస్ ఉంటాయి, ప్యాడిల్ ఆడతారు. ఈ మధ్య ప్యాడిల్ ఆడడము. సో క్యాలిస్థెనిక్స్ చేయడము, స్పోర్ట్స్ వైపు ఎక్కువ, రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పెళ్లి, గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడదాం. ఎవరికైతే పెళ్ళై ఉందో వాళ్ళకి వాళ్ళ భార్య వల్ల ఫైనాన్స్ రిలేటెడ్ బెనిఫిట్ అంటే లోన్లు రావడము, వ్యాపారాలు పెట్టడము, ఈఎంఐలు కట్టడం, ఇవన్నీ బాగా కలిసి వస్తాయి.
ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో వాడి గర్ల్ ఫ్రెండ్ వల్ల వాడికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. సో వన్ టైం ప్రాఫిట్ వస్తుంది అనమాట. బిగ్ టైం ప్రాఫిట్, వన్ టైం ప్రాఫిట్ వస్తుంది. అదే పెళ్ళైన వాడికైతే ఏంటి, వ్యాపారంలో అలా ఇక లాంగ్ రన్ లో వాడికి డబ్బులు వస్తూ ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ లో ఉన్నవాడికి ఏంటి, ఒకటేసారి పెద్ద అమౌంట్ వస్తుంది, బిగ్ సైజ్ అమౌంట్. అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆ అమ్మాయి వల్ల ఒక 3-4 లక్షలు ఒకటే రోజులో అలా వచ్చి పడతాయి అనమాట వాడు బుట్టలోకి. సో అది. సో గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి, వైఫ్ ఉన్న వాళ్ళకి మంచి సమయం అని చెప్పొచ్చు. తర్వాత పడిన కష్టానికి రిజల్ట్ వస్తుంది ఒకవేళ అవకాశాన్ని వినియోగించుకుంటే, లేకపోతే కష్టం సుమ. అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి, లేకపోతే అమ్మో ఇట్ వెరీ డిఫికల్ట్. మీరు ఆలోచించి చెట్టు ఎక్కుతున్నారు, మధ్యలో వదిలేస్తే మొత్తం కిందకి వచ్చేస్తారు కదా. అలా అవకాశం మెల్లిమెల్లిగా చెట్టు పైదాకా ఎక్కేయాలి కదా, వదిలేస్తే ఎక్కడ మొత్తం జారిపోయి కిందకు వచ్చేస్తాం కదా. సో అవకాశం అదనమాట, చెట్టు ఎక్కేది ఒక చాలా గొప్ప ఎగ్జాంపుల్ అంటారు అవకాశం గురించి. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డబ్బు ఇవ్వడం గురించి. కాస్త దానం చేస్తే బెటర్, ఎందుకంటే చాలా క్రూషియల్గా ఉంది టైం. అందరిలాగా లేదు, అందరిది ఒక వేరేగా ఉంది, వీటికి కొంచెం క్రూషియల్గా కనిపిస్తుంది. కాబట్టి మంచి సమయంలో దానం చేస్తే బెటర్ అంటారు కదా, ఏమైనా కష్టాలు ఉంటే తొలగిపోతాయి అంటారు. సో గుర్తుపెట్టుకోవాలి, మంచి జరిగే ముందు ఆటంకాలని పక్కన తప్పించడానికి మనం రాబోయే పండగ వినాయక చవితి కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి దాన ధర్మాలు చేసి, గురు ఉచ్చంలో ఉన్నాడు కాబట్టి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి భావంతో శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త ఒక భావంతో, అదేదో కమర్షియల్గా లేకపోతే ఏదో బట్టి మంత్రాలు చెప్పడం కాకుండా విత్ ద ఫీల్ చెప్తే బాగుంటుంది. నేను ఏవి అబద్ధాలు చెప్పను. మీరు గనక మంచిగా చేస్తే మంచి జరుగుతుంది, మీరు గనక చెడు చేస్తే చెడు జరుగుతుందండి. నేను చెప్పిన దానికి ఇప్పుడు మీరు కరెక్ట్ ఆపోజిట్గా చేస్తే మీకు నెగిటివ్ కూడా జరుగుతుంది. నేను చెప్పిన దానికి కరెక్ట్గా చెప్తే అంతా మీ మంచికే జరుగుతుంది. అది మీ మంచిగా చెప్తాను, నిజంగా చెప్తాను, అబద్ధాలు చెప్పి ఓపిక లేదు నాకు. సో మకర రాశి వాళ్ళకి చెప్తున్నాను, మంచి చేసుకోండి, ఇప్పుడు మంచి జరుగుతుంది. నేను చెప్పినంత మీరు రివర్స్ చేసుకుంటే, మీరు చెడు చేస్తే మీకు చెడు జరుగుతుంది. ఈ మాసం మీకు ఒక చిన్న డిస్క్లైమర్ కూడా ఇచ్చేసి ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.